హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బెల్లం గారెల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ బెల్లం గారెల తయారీకి ముందుగా మనం మినపప్పుని 2 నుంచి 3 సార్లు శుభ్రం చేసుకొని ఈ విధంగా 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లోని లేదా వెట్ గ్రైండర్లోని వేసి మనం గారెల పిండిని తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను వెట్ గ్రైండర్లో గారెల పిండిని సిద్ధం చేస్తున్నాం. దీనిలోనే మనం కొంచెం చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. గారెల పిండి సిద్ధమయ్యేలోపు మనం బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద నేను మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బెల్లాన్ని పొడిగా చేసి వేసుకుంటున్నాను. 250 గ్రామ్స్ మినపప్పుకి 250 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. ఇలా బెల్లం ములిగేలాగా వాటర్ని పోసి ఇలాగా మనం తిప్పుతూనే ఉండాలి. బెల్లం కరిగిపోయే టైంలో మనకి పాకం సిద్ధమైపోయినట్టే. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకాన్ని కలుపుతూనే ఉండాలి. బెల్లం పాకంలో ఏవైనా గడ్డి కానీ ఏవైనా ఇసుక కానీ మీకు ఉన్నట్టు అనిపిస్తే దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇక్కడ నేను బెల్లాన్ని ఫిల్టర్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేశాక బాగా అంతా కలుపుకోండి. అంతేనండి, మనకి బెల్లం పాకం ఇంకా సిద్ధమైపోయినట్టే. ఈ బెల్లం పాకాన్ని మనం ఇప్పుడు ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గారెల పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని గారెల కింద వేసుకోవాలి. నేను ఈ విధంగా ఒక పేపర్ని కట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఇది ఆయిల్ కవర్ అన్నమాట. దీని మీద గారెలు వేసుకున్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. అండ్ కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచండి. ఈ విధంగా గారెలు వేసుకొని మనం వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని ఈ విధంగా గారెలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఈ విధంగా మనం పాకంలో వేసుకోవాలి. పాకంలో 1/2 అవర్ అయినా మనం నాననివ్వాలండి. అప్పుడే అవి బాగా పాకాన్ని పీల్చుకొని టేస్టీగా ఉంటాయి గారెలు మనకి. చూసారా, అన్నీ ఈ విధంగా మనం గారెల్ని వేసుకోవాలి. వేయగానే తినాలి అనిపిస్తే మాత్రం ఒక ఫోర్క్ సహాయంతో దాన్ని మనం ప్రెస్ చేసినట్టయితే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గారెలు రెడీ అయిపోయాయి. ఇంకా మనం వీటిని సర్వ్ చేసుకోవటమే. చూసారా ఎంత బాగున్నాయో గారెలు, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.